ఫైనల్లీ ఇండియన్ స్నాక్స్ తింటున్నాను, అది కూడా హోమ్ మేడ్వి. ఫ్రెండ్కి ఇండియా నుంచి పేరెంట్స్ ఇట్లా పార్సిల్ పంపించారు. అండ్ వీటిలో నాకు నచ్చిన స్నాక్స్ కొన్ని కొన్ని నాకు కూడా పంపించింది. అండ్ ఈ హోమ్ మేడ్ వడియాలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. 3 days నుంచి మనీకి షిఫ్ట్ లేదనమాట, ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరం కలిసి నా స్టడీ డెస్క్ ని ఇలా చేసాము. ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉంది. ఇద్దరం నువ్వు సర్దు అంటే నువ్వు సర్దు అని చెప్పి పోటీ పడి ఇంత డంపింగ్ యార్డ్ లాగా చేసాము. నార్మల్లీ నా స్టడీ డెస్క్ చాలా మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే నాకు కిచెన్ లో చాలా స్పేస్ లేదనమాట. అవెను, ఎయిర్ ఫ్రైర్ ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదు. సో కెటిల్, అవెను, శాండ్విచ్ మేకర్ ఇవన్నీ నేను స్టడీ డెస్క్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఉన్న కొంచెం ప్లేస్ కూడా ఇట్లా స్నాక్స్ అవి ఇవి పెట్టేసుకుని చెత్త చేసేసి 4-5 days నుంచి ఒక డంపింగ్ యార్డ్ లాగా చూసి ఇప్పుడు ఇంత క్లీన్గా చూస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. నాకు క్లీన్గానే ఉంది, చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో కానీ. నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కిచెన్ థింగ్స్ అన్ని ఇక్కడ ఉండడం వల్ల ఈజీగా మెస్సీ అయిపోతుంది. ఎయిర్ ఫ్రైర్ ఎక్కువ యూస్ చేస్తున్నాము, ఇంకా అవన్నీ తీసేసి రిసెప్షన్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాము, సో దట్ కొంచెమైనా స్పేస్ వస్తుంది.